వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీకి కార్యకర్తలే వెన్నుముక. ఏపీ ఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. గ్రామంలో టీడీపీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు తెలిపారు. వేలివెన్ను గ్రామంలో నియోజకవర్గ స్థాయి వివిధ గ్రామాల మండల క్లస్టర్ యూనిట్ గ్రామ వార్డు బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ముందుగా నూతనంగా ఏర్పడ్డ కమిటీలు ప్రమాణ స్వీకారాలు చేశారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడారు. బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్న అన్ని రకాల కమిటీ నాయకులు పార్టీ అభివృద్ధికి నిరంతరం పనిచేయాలని తెలిపారు. ప్రతి కార్యకర్తకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పార్టీ చేసే ప్రతి కార్యక్రమాలు ప్రజల వద్దకు వెళ్లాలని, దీనికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. తాను ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ పార్టీ సంక్షేమానికి అభివృద్ధికి మీ అందరి సహకారంతో పనిచేస్తున్నట్లు వివరించారు. పార్టీ పదవులు స్వీకరించిన వారు కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని, పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని శేషారావు కోరారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు దాసరి వీర వెంకట సత్యనారాయణ, నిడదవోలు పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వెలగాన సూర్యారావు, ఉండ్రాజవరం అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, పెరవల్లి మండల అధ్యక్షుడు అతికాల రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ కాలింక జిన్నాబాబు, పెరవల్లి డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు బూరుగుపల్లి శ్రీనివాసరావు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అసోసియేషన్ డైరెక్టర్ గారిని పేరు మీద సాధన ఆహ్వానిస్తున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ పతాకావిషయంలో పాల్గొంటు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ దిన ప్రవర్తమానమై రోజు రోజుకు వెలుగొందుతూ ఒక వెలుగుని ప్రజానీకానికి, తెలుగువాడికి, ఈ తెలుగు రాష్ట్రాలకి అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగుదేశం యొక్క వాణిని, తెలుగువాడి యొక్క ఖ్యాతిని దిశల విస్తరింపజేస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే మన యువనేత శ్రీ నారా లోకేష్ గారు వారి యొక్క నాయకత్వంలో కార్యకర్తే ప్రధానం, కార్యకర్తే పార్టీకి ప్రాణం, కార్యకర్తే పార్టీకి ముఖ్యమైనటువంటి నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన లోకేష్ బాబు గారికి, మరి మనమందరం కూడా ఈ నిడదవోలు నియోజకవర్గంలో మీరందరూ కూడా చూస్తే
2009 నుంచి ఈ నిడదవోలు నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. అంతకుముందు కూడా మనం వేరే వేరే నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ పార్టీకి ఎంతో క్రమశిక్షణగా పనిచేసినటువంటి ఎంతో సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు నాయకులు మనకు ఉన్నారు. అట్లాగే వాళ్ళందరం కలిసి 2009 నుంచి ఈ కొత్తగా నియోజకవర్గం ఏర్పడటం, 4 నియోజకవర్గాల నుంచి మనం అందరం ఒక్కటిగా ఇక్కడ కావటం అయిన తర్వాత మీరు నాకు ఇచ్చినటువంటి గౌరవం, ఆవేళ ఒక గ్రామ సర్పంచ్గా, ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మీరందరూ ఒక శాసనసభ్యుడిగా అభ్యర్థిగా నిలబెట్టి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించడం, తరువాత మళ్ళీ రెండోసారి కూడా గెలిపించడం. నేను కూడా ఎప్పుడూ ఒక్కడే ఆలోచిస్తూ ఉంటాను. ఒకటి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం, పార్టీ భవిష్యత్తుకి లోబడి ఉంటాం. రెండవది, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజానీకం సంక్షేమం కోసం, దాంతోపాటు మన కార్యకర్తలకి నిరంతరం అందుబాటులో ఉంటూ అండదండలుగా ఉంటూ ఏ కార్యకర్తకి ఎలాంటి సమస్య వచ్చినా మీరు కదిలి రావడం కాదు, మీరు ఫోన్లో మాట్లాడినా కూడా సమాధానం చెప్పేటటువంటి విధంగా మనం అందరం తయారయ్యాం. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నాయకత్వం